Nisha? Good morning. Where's your passport and papers? Yeah. Can you please come again? Chilikula Balakrishnaya. Your father's name? Chilikula Pullarao. Where's your passport? It's in there, sir. I've kept in the file. Can you spell your father's name? Yeah. CHILUKULAPULLARAO. It's not here. No, sir. No, my passport should be inside I'm sorry, your father's name has been changed in the visa form. No, it has to be Pullarao. Please, sir, just Sorry, listen, may go now. listen to... I'm sorry, your father's name has changed. Please, sir, a file locally better. No, I'm sorry, I can't help you I'm out. sorry, The name is not I can't the same help you. anymore. I'm So sorry. please consider... passport లేకుండా ఎలా Hey! కళ్ళు కనపడాలా స్టూపిడ్ ఇడియట్ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావు నీ మొహం చూసినప్పటి నుంచి అన్ని ప్రాబ్లమ్సే నా పాస్పోర్ట్ మిస్ అయిపోయింది నా వీసా కూడా రిజెక్ట్ అయింది చూడు సూపర్ సూపర్ ఇలా జరగాలని కోరుకున్నాను పెద్ద ఎలిజబెత్ రాణిలా తిప్పుకున్నావు నీ కొవ్వు బాగా కరిగింది నీ పాస్పోర్ట్ ఇక దొరకనే దొరకదు చాలా ఆపు నువ్వేం చేస్తావో నాకు తెలీదు నాకు నా పాస్పోర్ట్ కావాలి చెప్పు చెప్పు ఏం చేస్తావో ఏంటి 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 చెప్పేది నీకేమైనా తిక్క పాస్పోర్ట్ పోగొట్టింది నువ్వు కనిపెట్టాల్సింది నేనా ఇంకెవరైనా చూసుకో చూడు ఇక్కడికి వచ్చి నీ మొహం చూస్తాను కాబట్టి ఇలా అయింది నిన్నేం చేస్తానో చూడు నన్ను ఈ ప్లేస్ చేస్తావని చెప్పి పోలీసులు పిలు వెంటనే పిలు ఏమని చెప్తావు నువ్వు నా చేయి పట్టుకున్నావని చెప్తా నిన్ను తీసుకెళ్లి 6 నెలలు జైలు వేస్తారు తెలుసా పోవే నీ డుబ్బుకు డబ్బాలో గులకరాలు వేసి పెట్టి ఆ గొంతు చూడు ఇప్పుడు చెప్తున్నాను వినుకో నీ పాస్పోర్ట్ ఈ జన్మకి దొరకదు నువ్వెంత ట్రై చేసిన అమెరికాకు వెళ్ళలేవు ఇక్కడ ఎవడైనా అడుక్కునేవాడు పెళ్లి చేసుకుని వాడితో కలిసి నువ్వు అడుక్కోవాలి ముళ్ళపంది జుట్టోడా వీసా కోసం వచ్చిన మొహం చూడు కోతలు ఎలా ఉందో నేను అమెరికా పోలేదంటే నువ్వు ఈ జన్మలో అమెరికా పోలేవు అయ్యా ధర్మం అంటూ అడుక్కుని ఏ ముష్టి ఏమైందిరా కృష్ణ ఇంకా రాలేదంట అయ్యా అలా చూడండి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎప్పుడొచ్చాను అడగకుండా ఎందుకు వచ్చాను అడుగుతాడు మీరు ఇక్కడికి రాకూడదని చెప్పాను కదా ఇది ఆఫీస్ నాన్న ఇలా 10 మందిని వెంటేసుకొస్తే చూసేవాళ్ళు నా గురించి ఏమనుకుంటారు ఏరా నా కొడుకు పనిచేసే ఆఫీస్ నేను చూడకూడదా వీళ్ళందరూ ఎవరు నిన్ను ఎత్తుకుని పెంచిన వాళ్లేగా ఇదిగో వీళ్ళ మీద నువ్వు ఎన్నిసార్లు వచ్చబోతుంటావు ఏరా టక్కిన్ చేసుకుని బూట్లు వేసుకుని 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే నువ్వు అనకపిల్లడు కాకుండా పోతావా ఏంటి లేదా వీళ్ళు పరాయి వాళ్ళు అయిపోతారా ఏంట్రా ఇది అయ్యో ఇప్పుడు మీకు ఏం కావాలి నాకు ఆఫీసులో చాలా పనులున్నాయి నాకు చాలా పనులున్నాయి బయలుదేరు ఎక్కడికి వెళ్తూ మాట్లాడుకుందాం బండెక్కు ఇలా అనుకున్న వెంటనే రావడం వీలు పడదు నాన్న చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి ఇది ఒక మల్టీనేషనల్ కంపెనీ అయితే పని మానే నిన్నెవడరా పని చేయమన్నాడా ఒకళ్ళ దగ్గర పని చేయాల్సిన అవసరం మనకు లేదు ఊళ్ళో మన దగ్గర 40 మంది పని చేస్తున్నారు అర్థమైందా నువ్వు ఊరుకో బామర్తే వాడికి అంటా చెప్పాలని నాకు బాగా తెలుసు పదాలుడు అరే పదమన్నా నచ్చ చెప్పి త్వరగా తీసుకురా అల్లుడు మేము 10 మందిని నెలకోసారి నా మద్రాసు వచ్చిపోతుంటాం ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ఒక్కో ట్రిప్ కి 50,000 అవుతుంది కానీ నువ్వేమో ఆఫ్టర్ 30,000కి జాబ్ చేస్తున్నావు అది మాకు ఒక రోజు వచ్చే వడ్డీతో సమానం అల్లుడు 7-8 రాళ్ల క్వారీలు గ్రానైట్ 10-20 లారీలు అదేగాక ఆయన ప్రెసిడెంట్ ఇంత ఆస్తి ఉంచుకొని అరే వాడి దగ్గర పని చేయాల్సిన కర్మ నీకేంటి అవన్నీ మీకు చెప్పిన అర్థం కావు మావయ్య ఎందుకు అర్థం కాదు అల్లుడు నేను చదువుకున్నా ఆ కాలంలో 5 ఈ కాలంలో ఎంఐతో సమానం ఏదో పెద్ద చదువుకున్నాను రెచ్చిపోకండి అప్పట్లో 5వ తరగతి ఇప్పుడు ఎల్కేజీతో సమానం అంతేనటవా హాయ్ కళ్యాణ్ హూ ఆర్ దిస్ గురుమేసర్ ఆల్ విలేజెస్ ఊరికే దే కేమ్ ఫర్ డొనేషన్ అవునవును ఎస్ ఎస్ ఏంటయ్యా వస్తాడా రాడా రాలుడు వెళ్దాం వస్తున్నా వచ్చాడు రండి రండి ఏ వరాలు రండి రండి
నా కూతురు వరలక్ష్మి నమస్కారం అండి. నమస్కారం ఆ, వీళ్ళ ఆయన పెద్ద ఇన్స్పెక్టర్ అలాగా చాలా సంతోషం. వీడే నా కొడుకు నమస్కారం. పేరు కిష్టయ్య. టైగర్ పార్క్ లో పనిచేస్తున్నాడు. చిలుకల పుల్లారావు